Hello movie lovers, this is Kanna. Welcome to Cinema. వీకెండ్లో ఏ మూవీ చూద్దామని మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీరేం కంగారు పడకండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి సినిమాతో వచ్చేసా. సినిమా నేమ్ వచ్చేసి గోలం, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై సామ్జెత్. దీని రన్ టైమ్ 1 hour 58 minutes అండ్ ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా ఈ మూవీ చూడకపోతే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇది ఒక తెలుగు డబ్డ్ మలయాళం మూవీ. ఈ మూవీ ఏఎస్పి ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుద్ది. సందీప్ కృష్ణ అండ్ ఆల్ 16 క్యారెక్టర్స్ని ఒక స్టార్టింగ్ సాంగ్లోనే ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ స్టార్టింగ్ హడావుడిగా రెడీ అయ్యి ఏదైతే ఆఫీస్ ఉంటుందో బీటెక్ అనే కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఎండి, ద నేమ్ కాల్డ్ as ఐజాక్ జాన్ అనే వ్యక్తి కాఫీ షర్ట్ మీద పడి క్లీన్ చేసుకోవడానికి తన యొక్క రెస్ట్ రూమ్కి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక క్లీన్ చేసుకునే ప్రాసెస్లో అతను చనిపోతాడు. ఆ చనిపోవడం ఒక మర్డర్ లేకపోతే యాక్సిడెంటల్ డెత్ అనేది ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ పేస్తో స్టార్ట్ అవుతుంది. ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. అండ్ ఏదైతే ఏఎస్పి ఉన్నాడో ఆ డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడనమాట. వచ్చి డెత్ కోసం వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఏది ఎటు వెళ్తుంది, ఎవరైతే స్టార్టింగ్ ఏఎస్పి ఇంట్రడక్షన్ మనకి వస్తారో ఆ పర్సనే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ లొకేషన్కి వస్తారనమాట. సో ఇది వీటెక్ కంపెనీలో ఈ డెత్ని ఒక మర్డర్ లేదా యాక్సిడెంటల్ డెత్ అని కనుక్కోవడానికి వచ్చిన ఏఎస్పికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరువాత తనకి కొన్ని డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ని డౌట్ పడుతూ ఉంటాడు. అంటే ఒకళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ని డౌట్ పడతాడు, బట్ అన్వాంటెడ్గా ఒకరిని మాత్రం అంటే ఏదో మనకు చూపించాలని చెప్పేసి చూపిస్తారు. సో హీ ఈజ్ మర్డరర్ అన్నట్టు అది ఆడియన్స్ని చిన్న వీపించేద్దామని. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఈ సినిమా అనేది మూవ్ అవుతూ ఉంటుంది ముందుకి. ఒక సాంగ్ ఉండదు. సో మనం ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగమై మనం చాలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. సో వీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీ సాంగ్స్ ఫ్రమ్ ఇట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత అబ్జర్వ్ కూడా చేయలేదు. సో నేనంతా మూవీలో ఉన్నాను, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎవరు కల్పితారు, ఎందుకు ఇలా జరిగింది అనేది. సో ఇందులో తను ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్, ఒక మెడికల్ వాళ్ళందరికీ కనెక్టింగ్ అయిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో, సో హీఈస్ మెడికల్ ప్రొఫెసర్. సో ఆయన దగ్గరికి ఏఎస్పి అనేది వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అసలు ఏంటి అనేది కనుక్కునే విషయంలో చాలా ఆన్సర్స్ తనకు బయటపడతాయి. పాజిటివ్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ద ఏఎస్పి క్యారెక్టర్ డిడ్ వెరీ వండర్ఫుల్ జాబ్. అండ్ అన్ని క్యారెక్టర్స్ చాలా సెటిల్గా యాక్ట్ చేశారు ఇందులో. సో ఎవరిది ఓవర్ అనిపించదు, ఎవరిది తక్కువ అనిపించదు, అందరికీ ఈక్వల్ ప్రయారిటీ అయితే ఉంది మూవీలో. సో ఏదైతే 16 క్యారెక్టర్స్ మనకి ఇందులో చూపించారో వాళ్ళందరిది కూడా చాలా సెటిల్గా ఉంటుంది. సో ఎవరిది ఓవర్ అనిపించదు అనమాట. సో అది నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ సాంగ్స్ కూడా మనకి ఏముండవు, అంటే అన్వాంటెడ్ సాంగ్స్ పెట్టి మూవీని అటు ఇటు చేద్దామనే థాట్ ప్రాసెస్ డైరెక్టర్ రాలన్నట్టుంది. సో చాలా నీట్గా తీసుకెళ్ళిపోయాడు మూవీని అనే చెప్పాలి. సో నెక్స్ట్ ఇందులో నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి అది నెగిటివ్ అని చెప్పను. సో ఒకటే ఏరియా ఆఫ్ ఏదైతే వీటెక్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీలోనే మాత్రమే ఒక 60 to 70% ఆఫ్ షూట్ అనేది జరిగి ఉంటుంది, మనకి క్లియర్గా తెలిసిపోతుంది. బట్ ఈ మూవీకి అది అవసరం అని డైరెక్టర్ భావించాడు. సో ఐ రెస్పెక్ట్ దట్. అన్వాంటెడ్ ఏరియాస్ లేకుండా తీశాడు, బట్ ఇంకా లొకేషన్స్ ఉంటే బాగుండు అని అనిపించింది. నాకు తెలిసి నెక్స్ట్ గోలం 2లో ఖచ్చితంగా ఇంకొన్ని లొకేషన్స్ చూపిస్తాడని నేను బిలీవ్ చేస్తాను. ఎవరైతే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. ఎవరైతే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, share and subscribe to Cinema. That's all guys. See you in the next video.